ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ముందుగా 2024 డిసెంబర్ నెల మేషరాశి వారికి మాస ఫలితాలు. ఈ మేషరాశి వారికి ఈ 2024 డిసెంబర్ నెలలో అనుకూల గ్రహాలు వాటి వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలను కన్నా ఒక మారు పరిశీలిస్తే, ముందుగా పంచమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ డిసెంబర్ నెల 16 నుంచి భాగ్యంలోను అనగా ధనుసు రాశిలో 16వ తారీఖు తర్వాత ఆయన సంచారం కొనసాగించడం వల్ల ఈ మేషరాశి వారికి భాగ్యభావంలో రవి సంచారం వల్ల రవి అనుకూలత ఏర్పడుతుంది. వీరి ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. తండ్రి గారి నుంచి పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు. రాజకీయ నాయకులకి అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల నుంచి అభినందనలు, అధికారుల యొక్క సహాయ సహకారాలతో కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయానికి కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి ఈ కుజుడు చతుర్థ భావం అయినటువంటి కర్కాటక రాశిలో వక్రించడం వల్ల ఆయన దృష్టి మిథున రాశి మీద అనగా తృతీయ భావం మీద పడడం వల్ల ఈ మేషరాశి వారికి భూవాహన లాభాలు కానీ, లేకపోతే వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ, జన సహకారం కానీ, ఆకస్మికమైనటువంటి ఆదాయానికి అవకాశం కానీ, రుణ సదుపాయం కానీ రావడానికి అవకాశం ఉంటుంది. తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా అష్టమ భావమైనటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం పుష్కలంగా ఉంటుంది. అలాగే ఈ మేషరాశి వారికి పోటీ ప్రపంచంలో మంచి విజయాలు, విద్యారంగంలో మంచి ఫలితాలు, వ్యాపార రంగంలో పనిచేసే వారికి నూతన వ్యాపారాలు, లేకపోతే ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవడం, ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ, బ్యాంకు లావాదేవీలు కానీ వీరికి అనుకూలంగా లాభదాయకంగా ఉంటాయి. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ భావమైనటువంటి వృషభ రాశిలో వక్రించి మేషరాశి మీద తన దృష్టిని సారించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. మంచి కార్యక్రమాలకి వీరు ధనాన్ని వెచ్చిస్తారు. అలాగే తమ యొక్క సమయాన్ని కానీ, తమ యొక్క ప్రతిభను కానీ వీళ్ళు మంచి పనుల కోసం వెచ్చించి తద్వారా ఆ సమయాన్ని, ధనాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జన సంబంధాలు బాగా పెరుగుతాయి. వీరి మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు లాభభావంలో అనగా కుంభరాశిలో ఈ నెలంతా కూడా సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికమైనటువంటి లాభాలు కానీ, అధికమైనటువంటి ఆదాయం కానీ అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ, పరిశ్రమల్లో పనిచేసే వారికి కానీ, ఇతరత్ర కార్మిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్న వారికి కానీ, రాజకీయ నాయకులకు కానీ మంచి పేరు ప్రఖ్యాతులు వస్తుంది. తాను చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరి శ్రమకు, వీరి ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి అభినందనలు, సత్కారాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతుంది. మేషరాశి వారికి అది షష్టమ భావం కావడం వల్ల రుణ, రోగ, శత్రు విముక్తిని వీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు ఏదైనా ఉంటే వీరు అందుకోగలుగుతారు. ఏవైనా రుణాలు గన ఉంటే ఆర్థిక సంబంధమైనటువంటి రుణాలు వాటిని తీర్చుకోగలుగుతారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు కావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా శత్రువులు వీరికి గన ఉంటే అంతఃశత్రువులు కానీ, లేకపోతే బాహ్య శత్రువులు కానీ వాళ్ళంతా కూడా వీరికి అనుకూలంగా మారడం కానీ, లేకపోతే శత్రువుల మీద వీరు విజయాన్ని సాధించడం కానీ, శత్రువులు మిత్రులుగా మారేటువంటి అవకాశం కానీ ఈ మేషరాశి వారికి షష్టమ భావంలో కేతు సంచారం వల్ల వీరికి లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 2024 డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి 6 గ్రహాలు అనగా రవి, కుజుడు, బుధుడు, గురువు, శని, కేతువు 6 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఈ 2024 డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలు కూడా 2 కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా శుక్రుడు దశమ భావమైనటువంటి మకర రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి ఈ శుక్రుడు దశమ భావంలో అనగా మకర రాశిలో సంచారం ఈ నెలంతా కొనసాగుతుంది. ఈ రకంగా ఉండటం వల్ల ఆ స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే వ్యాపార భాగస్వాములతో కానీ, లేక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసేటువంటి సహ ఉద్యోగులతో కానీ వీరికి ఏదైనా మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీల వల్ల కాస్త వీరు ప్రతికూల ఫలితాలని అనగా ప్రతికూల వాతావరణాన్ని అనుభవించాల్సి ఉంటుంది, ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే పని శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కూడా వీరికి కనిపిస్తుంది. ఇక వ్యయంలో ఎప్పటి నుంచో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది. ఈ రాహు వ్యయ భావంలో సంచారం కొనసాగించడం వల్ల దుబారా ఆలోచనలు,
దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు సైతం కాస్త వాయిదా పడడం, లేకపోతే ప్రతికూలంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి ఈ శుక్రుడు, రాహువు ఈ 2 గ్రహాలే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి గనక మేషరాశి వారు తప్పనిసరిగా 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ ప్రతికూల గ్రహాలైనటువంటి శుక్రుడికి, అలాగే రాహువుకి వీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా వ్యయములో సంచరించేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి వీరు నిత్యం కనకదుర్గాదేవిని దర్శించుకోవడం, లేకపోతే కనకదుర్గాదేవిని ఆరాధించడం, అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలను నిర్వర్తించడం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం లాంటివి చదువుకోవడం వల్ల వ్యయంలో ఉన్నటువంటి రాహు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి వీరు అనుకూల వాతావరణాన్ని అందుకోవచ్చు. అలాగే దశమ భావములో అనగా మకర రాశిలో శుక్ర సంచారం వీరికి ప్రతికూలంగా ఉంది కనుక ఈ దశమ శుక్ర దోషం నుంచి బయటపడడానికి ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు కానీ, కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు అనగా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. కనకదార స్తోత్రం కానీ, మహాలక్ష్మి అష్టం కానీ నిత్యం చదువుకోవడం వల్ల ఈ శుక్రుడు దశమ భావంలో ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి అనుకూల వాతావరణాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మేషరాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.